మందు ఇస్తాను. అవును, దాని పేరుని నువ్వు మందు నూరి నా దగ్గర పోవాలి. అయితే ఆ యొక్క అల్లిరానికి మందు పెట్టాలి. మనం అప్పుడు కానీ వశపరచుకోవాలి. అప్పుడు కానీ దాన్ని నీకు చేసినటువంటి అపరాధానికి కొట్టకూడదు, తిట్టకూడదు. దాని వంచన చేసి దానికి కన్నెరికం తినగొట్టాలి. అంతే కదా, దాని వ్రతములు జరపాలి. అదే నాని మనం వాంచ. అదే నాకు అయినా కృష్ణ మందు వల్ల నెట్టనయ్యా మగువ వంచేది నాకు నమ్మకం లేదు. ఇలాలో మల్యాల నీవు అయితే నీవు ఏమి చెప్పినా దానికి ఒక కారణం ఉంటది. కృష్ణ నీ అంతర్యం ఏమున్నదో సరే ఆ విధంగానే కానిమ్ము, నువ్వు అన్నట్టుగానే చేస్తాను. అర్జున సరే నేను చెప్తాను. అర్జున నీవు బ్రాహ్మణ వేషమున పోయి అల్లిరాని ప్రతాప్ భంగము గావింపుము. అది నిన్ను ఎన్ని బాధలు పెట్టినాను నేను నీ తోడుగా ఉంటాను. అంతేనా? నీకేమీ భయం లేదు. అయితే నిజ రూపం పోతే మళ్ళీ నిన్ను కట్టేసి నన్ను కూడా కట్టేసి కొడుతుంది అంటున్నావు. అవును అది సరే, నువ్వు అన్నట్టుగానే బ్రాహ్మణ వేషమున పోయి దాన్ని మోసపుచ్చాలి. మోసపుచ్చి మందు పెట్టి దాన్ని వశపరచుకొని రమ్మంటావు. కృష్ణ ఒకవేళ నిన్నే చెట్టు కట్టేసి కొట్టిందయ్యా, నాకు కనుక అలాంటిది ఏమైనా జరిగితే నేను పిలిచినంతలే నా ఎంట ఉండాలి. అర్జున నీవు ఎప్పుడు కలిసినా భగవంతుడు నిన్నే కట్టేసి కొట్టింది వెంటనే ఉంటాను నేను. నాకు ఆ అభయం గుడిస్తే ధైర్యంగా పోతాను. సరే సరే మంచిది కృష్ణ, ఎప్పుడు తడితే అప్పుడు నీ వెంటనే ఉంటాను నేను. సరే మంచిది. జనుడు మెచ్చినట్టుగా మెట్టి దీరుడా అవతారం వేషం ఇవన్నీ చూస్తే నాకు కొత్తగా అనిపిస్తూ స్వామి అప్పలేవుగా అట్లనే. సరే సకల శాస్త్రంబులు చదివి నేను అగలం కూడని పేరు గడ్డం పెద్ద పిచ్చురోన్ లెక్క ఎంత రుమాలు కట్టుకొని వచ్చిన ఓవల్ స్వామి నీ పేరు చెప్పవైతే నీ ఊరు చెప్ప. నేను ఒక బ్రాహ్మణుడను. ఈ ఊరిలో ఉన్నటువంటి గ్రహచారము గాని మంచి చెడులు గాని కితులు నక్షత్రాలు చెప్పుకుంటా లోకానికి అందరికి శుభం చేయడానికి వచ్చినాను. నీకు అన్ని వస్తాయా? అన్ని. జరగి పిల్లకు పిల్లవాడు మంచిగా లేడాట పెడతావు. వర్జం ఉంది దానికి, పూజ చేపియాలి. సంక్రాంతికి దాకానే ఉంటుంది. అవతల ఉంటాయా? అవతల కూడా ఉంది, దానికి పూజ చేపించిన దాకా సంబంధం రాదు. సంబంధం వచ్చింది కానీ హోమం కాల్చాలి. హోమం కాల్చిన దాకా సంబంధం రాదు. మీ దగ్గర ఏమేమో ఇచ్చిపోరాదు. మాపడి పెడతా. ఎందుకు రమ్మను చేస్తా, రమ్మను కాలుస్తా హోమం. అయితే చెప్తావా, నేను గ్రామం తిరుగుకుంటా యాచకుని లేవులుగా నలుగురికి మంచి చెప్పుకుంటా ఇంత భిక్షాటన చేసుకుంటా బతికే అటువంటి వాడను నేను. అయితే ఈ పాండ్య దేశంలో అల్లి రాణి అని మహా గొప్ప రాణి అట.
అక్కడ పోయిన మొగోళ్ళు ఒక్కరు కూడా ఎంకకు రాలే. బ్రాహ్మణులను ఏమనరు, మొగోళ్ళం అని పోవద్దు, బ్రాహ్మణులం కదా ఏమనరు. అయితే నాకు ఈ గ్రామంలో నేను ఉండటానికి నాకు సకల స్నానాలు, సూర్య నమస్కారాలు, నా నిత్యావసరాలు తీర్చేందుకు ఒక బావి, ఊరు బయట నాకు ఒక బావి, మంచి వృక్షాలు ఉన్న బావి నాకు చూపించు. చింత చెట్టు ఉండాలి నా మామిడి చెట్లు, ఏదైనా నీడ ఉంటే చాలు. నీడనా? అవును. రోడ్డు మీద గుడిసి ఉంది పెద్దది, ఎప్పుడు 3 సేర కళ్ళు ఉంటూనే ఉంటుంది ఆడ. ఉంటాము కానీ ఒకవేళ నేను ఎక్కడ ఉన్నా గాని ఉదయం లేవగానే అల్లిరాని బంగ్లా నాకు సాక్షాత్కరించాలి. అల్లిరాని నిత్యం ఏమి చేస్తుందో నాకు కంటపడాలి. అల్లిరాని బంగ్లకు నాకు ఎదురుగా ఉండాలి. నేను అటువంటి జాగ నాకు చూపించు. పైన చూడు మంచిగా నీడ మంచిగా ఉంది కానీ కందిరిగాలు గిట్టున్నాయి, మంట పెట్టవా? లేదేమి లేదు. అగో అదే పెద్ద బంగ్లా, అగో దేవుని గుడి రాణిగారిదే. కూర్చో అటు చూసుకుంటే పైన ఒంటి మేడ మీద ఉంటే ఆమె. సరే సరే మంచిగానే ఉన్నది. ఎవరో ఏం చేసేది చూసుకుంటే ఆమె. నీవు చేసినటువంటి ఈ సాయానికి నీకు కూడా ఏదో ఒకటి మేలే చేసి నాకు ఇది ఒక్కటేదో సార్. సరే అని ఇట్లు పలికి అర్జునుడు ఒక బావి వద్ద కూర్చొని అల్లిరాని పేరుట మందు నూరుతా ఉన్నాడు. మందు 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 పొందుగా నా మందు వ్యక్తి పొలతిని నేను మలుపుకుందు. కొట్టు నువ్వు కూడా చాలా సేపు అయితే అన్నాడుతున్నావు, మంచిగా వచ్చినావు, కూర్చో. చూస్తూనే ఉన్నా అడిగెళ్ళి కొట్టు. అది పడుచోలో నా మెక్కిలి వంద దక్కిన దరచులు వింటి అన్ను మింగాలెక్కి అయినా అల్లి రాలిని గొంసాగోదు. అల్లిరాని నా వద్దకెనడొచ్చును. అల్లిరాని పేరిటనే మందు, అల్లిరానికే మందు, అల్లిరాని వశపరుచుకోవడానికే మందు. పెద్ద రోజు చీడ పెట్టిన దీంట్లో 100 రాదు. అవును, పాత్ర కూడా మంచిదే ఉన్నది. సరే రోకల్ పండదేనా నాది ఇదేనా? మీ ఇంటి కాడ ఉందో లేదో మా ఇంటి కాడ తెచ్చి నీకు ఇయ్యనా అన్న. అల్లిరానికి మందు, నా వశమయ్యేదాక మందు. వెనుక ముందు కట్టు
ఎవరు నువ్వు ఇక్కడ వచ్చినావు? బ్రాహ్మణుడు కదమ్మా. నీకు అమ్మా చూస్తే కానొస్తలేదు ఆయన ఏమో చేసుకుంటుంటే పూజ అంటున్నావు. ఏం పూజ ఇక్కడ ఏం కథ? నీ నామం ఏంటి? నా పేరా పౌడసేనా పౌడసేన అంటారమ్మా. అల్లిరానివి కాదా? అదిరాని కాదు పోయే. ఎందుకు? పోయే లంగదా అని అన్నాడు. ఎక్కడే బ్రాహ్మణుడు గాని వాడు ఎవడో బ్రాహ్మణుడట. వాడు నడికచ్చిరి కాడ కూర్చున్నాడు, సెంటర్ లో కూర్చున్నాడమ్మా. వాడు ఆడ బాయ్ చెప్పొస్తలేదు కానీ మన బంగ్లాకి ఎదురుగా కూర్చొని ఎదురుగా చెట్టు ఉందిగా చెట్టు కింద కూర్చొని ఇట్టా 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 అంటున్నామ్మా. ఏమంటుండ్రా? ఏమో మందు మందు అని ఇట్టా ఇట్టా నువ్వు వెనుక సంగరిస్తుండు. ఏమి మాటలు వరకే ఎవడాడు ఏమన్నాడు?
ఎవడో నమ్మాడు బారడి కారుని నేను మాత్రం గడిలో దుంతున్నా ఏడున్నాడు అటనా దుస్తాను సరే బాబనలో నిన్ను చూస్తానంటే బాబనలో